రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లంబోదరుడి నామస్మరణతో పల్లెలు, పట్టణాలు మారుమోగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గణేశుడికి పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాలు, విద్యుత్ దీపాలు, పూజలు, అన్నప్రసాదాలు, పలు ప్రత్యేక కార్యక్రమాలతో అట్టహాసంగా జరుగుతున్నాయి. అధికారులు నిమజ్జనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని బడా గణేష్ ను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు రావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. నిన్న ఒక్కరోజే సుమారు 1,00,000కు పైగా భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకుని ఉంటారని ఉత్సవ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 8వ రోజు ట్యాంకు బండిపై గణనాథులు నిమజ్జనానికి క్యూ కట్టాయి. ఈ సందర్భంగా ట్యాంకు బండ్ పరిసర ప్రాంతాలు డప్పు చప్పుళ్లు, వివిధ రకాల వాయిద్యాలు, కేరింతలతో మారుమోగుతున్నాయి. రామంతపూర్ గోఖలే నగర్ లో ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ హనుమాన్ సేన మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాడు. లక్ష్మీ, సరస్వతీదేవి సమేత ఐరావత గణనాథుడు చూపర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్నంగా కాగితపు గణనాథుని తయారు చేసి పూజిస్తూ బోయిన్పల్లిలో ఆర్కేడ్ వాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు 80 కిలోల పేపర్తో గణనాథుణ్ణి వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తార్నాకలోని విజయపురి కాలనీలో వినాయక మండప నిర్వాహకులు అఘోర వేషధారణతో ఉన్న కొందరిని తీసుకొచ్చి పాములతో భయంకరంగా విన్యాసాలు చేశారు. సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వేషధారులను అదుపులోకి తీసుకున్నారు. నాట్య గణపతి తజుమిత ప్రమథ గణపతి ఏకదంత శంభూసుత డుండి గణపతి.